లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు జూలై 14వ తేదీ. ఒత్తిడిని తట్టుకొనుట. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనం. మనము అధికమైన ఒత్తిడి క్రింద జీవిస్తున్నాము. ప్రతి చోట ఒత్తిడి, ఆందోళనలు పెరుగుచున్నవి. ఇది దాదాపు ప్రతి జీవిత భాగంలో కనబడుచున్నది. పిల్లలు దాని క్రింద వాడిపోవుచున్నారు. తల్లిదండ్రులు మానసికంగా కలత చెంది వేదన పడుచున్నారు. అధిక మోతాదులోనున్న ఒత్తిడి అను ఈ ఆధునిక సమస్యను మనుషులు తట్టుకోలేకపోతున్నారు. దీనికి బదులేమిటి? మనకు బైబిలు బదులిచ్చుచున్నది. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. మన ఆత్మలలో ధైర్యము పుట్టించే దేవుని శక్తి మనకు కావలసి ఉన్నది. అంతరంగ పురుషుడు బలపరచబడడాన్ని గూర్చి బైబిల్ చెప్పుచున్నది. అంతరంగ పురుషునికి కావలసిన ప్రార్థనాత్మను గూర్చి మనమెన్నడూ ఆలోచించము. అందువలన కష్టపడి చదివేవారు, పనిలో బాగా అలసిపోయిన వారు ఏ విధంగా తమను తాము నూతనపరుచుకోవాలో తెలియని స్థితిలో నుండుట మనము చూస్తాము. అందువలన వారు ఓడిపోతారు, తప్పిపోతారు, అపజయం పాలవుతారు. బలము యొక్క రహస్యము వారికి తెలియనే తెలియదు. యెహోవా యందలి ఆనందము నా బలము అని బైబిలు చెప్పుచున్నది. చెప్పనాసక్యమును మహిమాయుక్తమునైన సంతోషమును గూర్చి బైబిలు మాట్లాడుచున్నది. మనము నిమగ్నమైన పోరాటములకు, ఒత్తిడులకు బదులుగా మనలను బలపరచు యెహోవా యందలి ఆనందము మనము కలిగి ఉండాలి. అతడు మొర్రపెట్టెను, జవాబు పొందెను. మన హృదయములో నుండి వచ్చి మొర్ర అటువంటిదై ఉండాలి. మనము ఎక్కువగా అపజయం పొందుచున్న విషయములలో ఒకటి ఏదనగా మనకు లోపించిన ఒక మాట విశ్వాసము. దేవుని శక్తిని పూర్తిగా బలముగా నమ్మకపోవడమే. ఈ దినములలో ఎంతమంది ఇంకనూ కోపములలో నివసించుచున్నారు. వారి స్థితి నుండి ఏదీ తప్పించే విధముగా కనబడుటలేదు. సర్కస్లో గట్టి త్రాడు మీద నడవడము అనున్నది 1 నిమిషము లేదా 2 నిమిషములే. కానీ నీ జీవితాంతము అలా నడవలేవు. నేను మొర్రపెట్టి తిని, నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణంలో త్రాణ పుట్టించి ధైర్యపరచితివి అని కీర్తనాకారునితో సహా చెప్పేవాడిగా నీ ఉండాలి. జీవితాంతము వ్యతిరేకమైన తలంపులచే నీవు స్వాధీనపరచబడినట్లు అనుమతించవద్దు. యేసు వైపు చూచుచు నూతన పరచబడము. ఎన్ దానియేలు గారు.